31వ వచనం చదువుకుందాం. 31, 32 వచనాలు చదువుకుందాం. యూదా రాజు యెహోయా చెరపట్టబడిన 37వ సంవత్సరమున 12వ నెల 25వ దినమున బబులోను రాజైన ఎలీమతుకు తన ఏలుబడి యొక్క మొదటి సంవత్సరమున యూదా రాజు యెహోయాకి దయ చూపి బందీ గృహంలో నుండి అతన్ని తెప్పించి అతనితో దయగా మాట్లాడి తనతో కూడా బబులోను రాజుల సింహాసనం కంటే ఎత్తైన సింహాసనం అతనికి నియమించాను. మరియు అతడు తన బందీ గృహ వస్త్రములను తీసివేసి వేరే వస్త్రములను ధరించుకొని తన జీవిత కాలమంతయు ఎవిల్ మీద రోజుకు సన్నిధిని భోజనం చేసి వచ్చాడు. మరియు అతడు చనిపోవు వరకు అతడు బ్రతికిన దినములను అనుదినము అతని పోషణకి బబులోను రాజు చేత భోజన పదార్థము తీయబడుచుండెను. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇర్మియా గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తూ మొదటి అధ్యాయం మొదటి వచనం నుంచి చివరకు ఈ 52వ అధ్యాయంకి వచ్చాం. ఈ రోజుతో ఈ 52వ అధ్యాయం ముగించి క్రొత్త సంవత్సరంలో క్రొత్త గ్రంథంలోకి వెళదామని చెప్పేసి ఇది చాలా ఇర్మియా గ్రంథం నుంచి చాలా విషయాలు నేర్చుకున్నారు. చాలా మీరు ఇక చాలు బాబో ఇర్మియా గ్రంథం అన్నంతగా మీరు నేర్చుకున్నారు కదా. కనుక ఈ రోజు ముగించుకుందాం. ఇర్మియా ఈజ్ ఎ క్రైమ్ ప్రాఫిట్, విలపించుచున్న ప్రవక్తని. అలానే ఎందుకు అని విలపిస్తున్నాడంటే దేవుని మాట వినక ప్రజలు నశించిపోతున్న బట్టి ఆ నశించిపోతున్న ప్రజలు అయ్యో నశించిపోతున్నారే అని ఏడ్చుచున్నాడు ప్రవక్తగా ఇర్మియా గారు మనం చూస్తున్నాం. రెండవది మనం గమనించినప్పుడు ఇర్మియా గారు వివాహం చేసుకోవద్దన్నాడు దేవుడు. నీకు భార్య పిల్లలు ఉంటే నా మాటను సరిగా ప్రకటించలేవు కనుక నువ్వు వివాహం చేసుకోవద్దు, భార్య పిల్లలు కలిగి ఉండవద్దు ఇక్కడ అని చెప్పేసి అన్నారు. అయితే మనం ఇక్కడ కొన్ని అధ్యాయాల్లో మనం అంటే ముఖ్యంగా 52వ అధ్యాయం మొదటి వచనంలో కూడా ఇక్కడ చూస్తాము. ఇతని తండ్రి పేరు హమోచలు. మొదటి వచనంలో ఆఖరి ఈమె లిబ్నా ఊరివాడిన ఇర్మియా కుమార్తె. ఇర్మియా కుమార్తె అన్నప్పుడు భార్య ఉండాలి కదా, కుమార్తె కలిగింది కదా అనేటువంటి అనుమానం రావచ్చు మనకి. 16వ అధ్యాయంలో చూస్తే నువ్వు వివాహం చేసుకోవద్దు, నీకు సంతానం కలగకూడదని చెప్పి ప్రభు చెప్పారు. కనుక మరి ఇక్కడ మరి ఎవరు అంటే ఈ ఇర్మియా వేరు ఆ ఇర్మియా వేరు, ఈ ఇర్మియా వేరు ఆ ఇర్మియా వేరు. మీ ఇంటి పేరు తండ్రి పేరు గమనిస్తే నీకు అర్థమైపోద్ది. ఈ ఇర్మియా వేరు ఆ ఇర్మియా వేరు. కన్ఫ్యూజ్ కాకండి. ఇక్కడ కుమార్తె అతని తల్లి హమోటలు, అతను ఇర్మియా వాడు ఇర్మియా కుమార్తె అన్నప్పుడు ఇర్మియాకు వివాహం అయింది, పిల్లలున్నారు అనేటువంటి ముగింపుకు రాకండి. కనుక ఈ ఇర్మియా వేరు ఆ ఇర్మియా వేరు. కనుక ఈ ఇర్మియా ఈ ప్రవక్త ఈ గ్రంథాన్ని రాసినటువంటి ఇర్మియా మన వరకు విలపించుచున్నటువంటి వాడిగా ఉన్నాడు. అయితే ఈరోజు మనం చదువుకున్న వాక్యం నుంచి ఒకటి విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. ఈ సంవత్సరాంతా యోధా రాజుని యెహోయాకీము చెరపట్టబడినటువంటి 37వ సంవత్సరం. అంటే చెరలో ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? 37 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. ఎవరైనా రాజుగారు ఈయన పేరు యెహోయాకీము. ఈ తండ్రి గారి పేరు యెహోయాకీము. కిమ్ మనకు జమియా ఉన్నారు కిందలో ఆ కిమ్ జాతి వారు అన్నమాట. ఆయన ఈ తండ్రి పేరు యెహోయాకీము, ఈయన యెహోయాకీను. కనుక ఈయన చెరపట్టబడ్డాడు. ఎందుకంటే రాజు అయిన తర్వాత చూద్దామని మాట చూద్దామా. 2వ వృత్తాంతాల గ్రంథం 36వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. 2వ వృత్తాంతాల గ్రంథం 36వ అధ్యాయం. యెహోయాకీను ఏలనారంభించినప్పుడు యెరూషలేములో 3 నెలల వాడై
యెరూషలేములో 3 నెలల చివర ఏలాడు. అతడు యెహోవా దృష్టికి బాగా విన్నా, యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. ఎవరు? యెహోయాకీము చెడు నడత నడిచెను. తండ్రి కూడా యెహోయాకీము కూడా చెడు నడత నడిచాడు. చాలా విషయాలు మనం దీని మీద ధ్యానం చేసుకుంటూ వచ్చాము. తండ్రి చెడు నడత నడిచాడు. ఆ తర్వాత కుమారుడు కూడా చాలా చిన్న వయసులోనే సింహాసనం మీదకి ఎక్కి రాజు అయిన తర్వాత ఇతను కూడా చెడు నడత నడుచుకుంటూ వచ్చాడు. అదో 12వ వచనం చూద్దాం. అతడు దేవుడిని యెహోవా దృష్టికి చెడు నడత నడుచుచు ఎవరంట? ఆయన నియమించిన దేవుడు నియమించినటువంటి ప్రవక్త అయినటువంటి యిర్మీయా మాటలు వినక. గమనించాలి, ఇక్కడ మనం ప్రవక్త మాట వినాలి. దేవుడు ప్రవక్తలు ఏర్పాటు చేశాడు. దేవుడు నియామకం చొప్పున ప్రవక్తలు ఏర్పడ్డారు. దేవుడు న్యాయాధిపతులు ఏర్పాటు చేశాడు. దేవుడు రాజులను ఏర్పాటు చేశాడు. దేవుడు ప్రవక్తలు ఏర్పాటు చేశాడు. దేవుడు దైవ సేవకులు ఏర్పాటు చేశాడు. దేవుని పరిచారకులు ఏర్పాటు చేశాడు. దేవుడు అనేక మందిని దేవుడు ఏర్పాటు చేసుకుని ఆయన మహిమ పొందాలని ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన ఈ రాజు అయినటువంటి వాడు, ఇతడు యోధాకు చెందినటువంటి వాడు, యోధా రాజు. ఈ యోధా రాజు అయినటువంటి వాడు ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలిస్తా యెహోవా దృష్టికి చెడు నడత నడుస్తూ ఉన్నాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఈ యిర్మీయా ప్రవక్తను పంపిస్తాడు. రాజు చెడు నడత నడుస్తూ ఉన్నాడు, దుర్మార్గంగా ఉన్నాడు, ప్రజలను పీడిస్తూ ఉన్నాడు. కనుక నా మాటగా అతనికి చెప్పు, సరిచేసుకోమని చెప్పు, బ్రతుకులు సరిచేసుకోమని చెప్పు, తన జీవితాన్ని సరిచేసుకోమని చెప్పు, తన క్రమాన్ని సరిచేసుకోమని చెప్పు అని దేవుడు పంపిస్తాడు. దేవుడు పంపించిన ప్రవక్త యిర్మీయా మాట ఏం చేశాడంట? వినక దేవోక్తి లేని ఎడల, ప్రజలు చెప్పండి, దేవోక్తి లేని ఎడల సంగతులు చూస్తున్నాం, కట్టుబాటు తప్పుతారు. కట్టుబాటు తప్పడం శాపానికి గురి చేయబడుతుంది. కట్టుబాటు తప్పితే ప్రమాదం జరుగుతుంది. కట్టుబాటు తప్పితే వివాదం ఏర్పడుతుంది. కట్టుబాటు తప్పితే పరిష్కారం దొరకదు. కట్టుబాటు తప్పితే నష్టం ఏర్పడుతుంది. కనుక దేవుడు ఏం చేశాడు? దేవోక్తిని ఇచ్చాడు ప్రజలకి. ఈ దేవోక్తి ప్రజలందరూ వినలేకపోతున్నారు, అర్థం చేసుకోలేకపోతున్నారు, దేవుడి యొక్క స్వరాన్ని ఆలకించలేకపోతున్నారు. కనుక దేవుడు ఏం చేశాడంటే దానికి రెమెడీగా ప్రవక్తలు ఏర్పాటు చేసి, అంటే తోటి మనుషుల్ని దేవుడు పంపిస్తే కనీసం వాళ్ళ మాట నా తోటి మనుషులు చెప్తున్నాడు కదా వింటారేమో అని చెప్పేసి మనుషుల్ని దేవుడు ఏర్పాటు చేసి ప్రవక్తలుగా వెళ్ళి ప్రకటించమన్నాడు. అప్పటికీ కూడా వారు వినటం లేదు అనే మాట చూస్తున్నాం. గమనించాలి. అనేక సార్లు వాక్యంలోంచి వాక్యాన్ని బోధిస్తూ ఉంటే ఇవాళ మన జీవితాన్ని క్రమపరచుకోవడానికి ఎవరు ఇష్టపడటం లేదు. పైగా ఎలా మాట్లాడతారా, ఎలాంటి వాక్యం చెప్తారా, నాకు ఆ వాక్యం గుంచుకుంది, ఆ వాక్యం నాకు తగిలింది, ఎంతమందిలో అలాంటి వాక్యం నాకు చెప్తారా అని చెప్పేసి మనం చాలా ఆయాసపడుతుంటాం. చాలాసార్లు వాక్యాన్ని బట్టి ఆయాసపడుతూ ఉంటాం. చాలాసార్లు హెచ్చరికను బట్టి ఆయాసపడుతూ ఉంటాం. చాలాసార్లు గద్దింపును బట్టి ఆయాసపడుతూ ఉంటాం. నేను ఎంత చేశాను ఈ మందిరానికి, ఎలా అంటారు నన్ను, పాస్టర్ గారు చెప్తే నేను ఏం చేయలేదు, నన్ను ఎంత మాట అంటారా అని చెప్పేసి ఆయాసపడతా ఉంటారు. నువ్వు ఆయాసపడటం కాదు, కానీ సరి చేసుకుంటే ఆశీర్వదించబడతావు. సరి చేసుకోవడం మానేసి ఏం చేస్తున్నాడు రాజుగారు? ఏం చేస్తున్నాడు? ప్రవక్త మాట వినటం లేదు అని చెప్పేసి ఏమంటున్నాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, ఈ విషయాన్ని మనం ధ్యానం చేస్తాం, ఒకసారి రిపీట్ చేస్తున్నాను. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, ఓహో దేవుడి మాట వినరు మీరు, దైవ సేవకుల మాట వినరు మీరు, కనుక శత్రు రాజు చేతికి మిమ్మల్ని అప్పగిస్తాను అని చెప్పేసి
నెబుకద్నెజరు రాజు చేతికి వీరిని అప్పగించాడు. ఈ విషయం మీకు చెప్పాను ఆల్రెడీ. దేవుని మాట వింటలేదు మీరు, దైవ సేవకుల మాట, ప్రవక్తల మాట మీరు వినటం లేదు. కనుక మిమ్మల్ని శత్రు రాజు చేతులకు అప్పగిస్తారు, బందీ చేయించబడతారని చెప్పేసి నెబుకద్నెజరు రాజు చేతికి ఈ యోధా రాజులను, ఇశ్రాయేలు రాజులను దేవుడు అప్పగించేస్తున్నాడు. ఆ రాజు నెబుకద్నెజరు రాజు ఏం చేస్తున్నాడంటే ఈ యోధా రాజులందరినీ కూడా చెరపట్టేస్తున్నాడు, జైల్లో పెట్టేస్తున్నాడు. ఆ లాగులో చెరపట్టబడినటువంటి వాడే ఈ యెహోయాకీను. నెబుకద్నెజరు రాజు చేత చెరపట్టబడ్డాడు. ఏమన్నాడు ఇక్కడ? ఎన్ని సంవత్సరాలంట? 37వ సంవత్సరమున 37 సంవత్సరాల పాటు చెరలో ఉన్నాడు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు రాజు అయ్యాడు? 8 సంవత్సరాలు. ఎంతకాలం పరిపాలించాడు? 8 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. ఉన్న లెక్క పెట్టావా? ఆ లెక్క వస్తున్నారు బిడ్డలు. 5 రోజులు తక్కువ 38 సంవత్సరాలు. అంటే 38, 11, 8. దీంట్లో ఏది ఎక్కువ చెప్పండి? 38 సంవత్సరాలు. 38 అంటే 8 సంవత్సరాల వయసులో వచ్చినటువంటి వాడు 11 సంవత్సరాల వయసులో వరకు ఏర్పాటు చేశాడంటే 19 సంవత్సరాల వయసు వరకు ఉన్నాడు. అంతే కదా? అంటే మంచి అవరకాలం, మంచి అవరకాలం. ఏదో ఆటలాడుకోవడానికి, సరదాగా తిరగడానికి ఉండేటువంటి వయసు అది. ఆ వయసు అప్పుడు చెరపట్టబడ్డాడు. 38 సంవత్సరాలు ఉన్నాడు అంటే ఇప్పుడు తన యవ్వన కాలం అంతా జైలులో గడిచిపోయింది. గమనించాలి మేడం, గమనించండి. మనం చదువుకునే వయసు వరకు కూడా పర్వాలేదు. అమ్మ నాన్న అప్పో సప్పో చేసి తిరుగు కడుపు మార్చుకొని బట్టలు కొంటారు, షూ కొంటారు, బుక్స్ కొంటారు, బైక్ కొంటారు, ఫోన్ కొంటారు. ఆడ అమ్మ నాన్న తింటూ మానేసి నువ్వేదని తెలుసుకొని చికెన్ ఫ్రైడ్ అంటే చికెన్ ఫ్రైడ్ అంటారు, దమ్ బిర్యానీ అంటే దమ్ బిర్యానీ అంటారు, ఐస్ క్రీమ్ అంటే ఐస్ క్రీమ్ అంటారు. నాకు ఈ ఫోన్ నా ఇది కొట్టాలి, నాకు పెద్ద పెద్ద ఫోన్లు వాడుతుంటే ఆ పెద్ద ఫోన్లే కొంటారు. ఇలా చేసి మెట్టుకు నిన్ను సంతోష పెడతారు. దట్ ఇస్ చైల్డ్హుడ్ అండ్ ఎడ్యుకేషన్ వరకు. ఆ తర్వాత ఏదో చిన్నకి చేసిన తర్వాత ఈరోజు కుటుంబ భారం మీద పడింది. ఈ కుటుంబ భారం వచ్చిన తర్వాత అప్పుడు అర్థమవుతుంది జీవితం అంటే ఏంటని. అప్పుడు వరకు అమ్మా నాన్న ఎంత కష్టపడ్డారో తెలవు. ఇంకా అతుకొని పెట్టు, మా ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, వాళ్ళు అక్కడికి వెళ్తున్నారు, వాళ్ళు ఎలా తింటున్నారు, వాళ్ళు ఎలా తిరుగుతున్నారు, నేను చేయలేకపోతున్నాను, వాళ్ళు ఖర్చు పెట్టినప్పుడు నాకు ఇవ్వట్లేదని చెప్పేసి ఎంత శోధిస్తారో. వీళ్ళు కొంచెం ఎదిగిన తర్వాత, పెళ్ళైన తర్వాత, సంసారం ఏర్పడిన తర్వాత, కుటుంబం ఏర్పడిన తర్వాత అప్పుడు ఆ భార్య లేదా భర్త లేదా బిడ్డలు, వారి కలిగిన బిడ్డలు ఇప్పుడు నాకు అది కొని పెట్టు, ఇది కొని పెట్టాడంటే ఇప్పుడు తెలుసు మా అమ్మా నాన్నని ఎంత ఏడిపించాను అనేటువంటిది. కనుక 38 సంవత్సరాల పాటు చాలా మనిషి జీవితంలో గమనించండి. 38 సంవత్సరాల పాటు చాలా నిన్ను పీడించేవారే, ఇంట్లో అందరూ కూడా నిన్ను శోధించేవారే, నీ మీద అలిగేవారే, నీ మీద ఇంట్లోనేనండి, ఇంట్లోనే నీ కుటుంబంలోనే, మీ కుటుంబంలోనే నీ 38 సంవత్సరాల పాటు అందరూ నిన్ను విసిగించేవారే, అందరూ నిన్ను కోప్పడేవారే, అందరూ నిన్ను ఇబ్బంది పెట్టేవారే, అందరూ నీ సంపాదన కోసం ఎదురు చూసేవారే. నువ్వు ఇంకా వాడికి ఎక్కిపించావు, నాకు తొక్కిపించావు అని చెప్పి ఆ అక్కకి ఎక్కిపించావు, తప్పించాలని తప్పించేవి మళ్ళా కీచులాటం. 38 సంవత్సరాల పాటు మానవుని యొక్క జీవితము చెర అంటే 38 ప్లస్ 19 ఎన్ని సంవత్సరాలు అయినప్పటికీ రిటైర్మెంట్ చేసి, అంతే కదా, రిటైర్మెంట్ కేసుకు వచ్చేసాము మనం. రిటైర్మెంట్ కనుక ఈ రిటైర్ అయ్యాక కూడా పెన్షన్ కోసం చూస్తూ ఉంటా. ఇంకా రాలేదా నీ పెన్షన్? ఇంకా రాలేదా? 25వ తారీఖుని, ఇది 25వ తారీఖు క్రిస్మస్ కదా మనకి. ప్రతి నెల 25వ తారీఖు డబ్బులు కావాలి ఎలా. కనుక 35 సంవత్సరాలు చాలా భవిష్యత్తులో మానవుని యొక్క జీవితాన్ని మనం జ్ఞాపకం చేస్తున్నాం. అంటున్నాడు 37వ సంవత్సరము ఏంటంటే 12వ నెల 25వ
దినమున ఏం గుర్తొచ్చింది మీకు? క్రిస్మస్. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 12వ నెల 25వ దినమున, 2వ రాజు గ్రంథం 25వ అధ్యాయం 27వ వచనం. 2వ రాజు గ్రంథం 25వ అధ్యాయం 27వ వచనం. ఆమేన్. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. అంటే ఇదే వచనం అక్కడ మళ్ళా కదా, ఇక్కడ మనం ఇర్మియాలో ఏ మాట చూసామో ఇదే సేమ్ వచనం అక్కడ కూడా ఇచ్చాడు నాకు 2వ రాజులలో. అంటే అక్కడ ఉన్న చరిత్ర ఇక్కడ మళ్ళీ ఇర్మియా గారు రిపీట్ చేశాడు. ఇక్కడ అక్కడ జరిగింది. బైబిల్లో 2 చోట్ల ఉన్నది అంటే ఖచ్చితంగా అది దేవుని యొక్క ఉద్దేశం, అది దేవుని యొక్క ప్రణాళిక. కానీ అందుకనే ప్రతి విషయంలో 2 చోట్ల ప్రస్తావించబడుతుంది. ఒకటి పాత నిబంధన, ఒకటి కొత్త నిబంధన అయి ఉండొచ్చు. లేకపోతే పాత నిబంధనలో 2 సార్లు రావచ్చు, లేదా కొత్త నిబంధనలో 2 సార్లు రావచ్చు. మినిమం 2 సార్లు ఆ విషయాన్ని మనం చూసామంటే అది ఖచ్చితంగా దేవుని యొక్క ప్రణాళికలో నుంచి వచ్చినటువంటి మాట. కనుక డిసెంబర్ 25వ తారీఖున ఏం జరుగుతుంది అంటే నీ చల్లాంటి బ్రతుకి విడుదల కలుగుతుంది. చెప్పడం ఒకసారి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతి సంవత్సరం డిసెంబర్ 25వ తారీఖున క్రిస్మస్ అనుకున్నాం. ఎందుకంటే ఏంటో క్రిస్మస్ ఏమిటా క్రిస్మస్? గుడ్డి వారికి చూపు కలిగించుటకును, నలిగిన వారిని ఎత్తుపట్టుటకును, మరణ ఛాయలోను అంధకారంలో ఉన్న వారిని విడిపించుటకును, మరణకరమైన శాపగ్రస్తమైన స్థితిలోంచి విడుదల ఇచ్చుటకును ఆయన మన కొరకు పంపించబడినటువంటి కుమారుడు ఆయన. దాన్ని మనం క్రిస్మస్ అంటున్నాం. కనుక డిసెంబర్ 25 12వ నెల 25వ తారీఖున విడుదల, చెర నుంచి విడుదల కలిగించడానికి యేసు ప్రభు మన నిమిత్తమై పుట్టినటువంటి రక్షకుడిగా ఆయన ఉంటా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు గమనించుదాం. యెహోయాకీం అనేటువంటి వ్యక్తి ఇప్పుడు చెరపట్టబడ్డాడు. 37 సంవత్సరాలు అయిపోయింది. 12 నెలలు గడిచింది. 25వ తారీఖు వచ్చేసింది. ఇప్పుడు ఏం కలగాలంట? విడుదల కలగాలి. కానీ ఈ సాదృశ్యం ఏమిటంటే ఎవరున్నారో ఎప్పుడంటే చూద్దాం. ఇక్కడ 25వ దినమున ఇదే బబులోను రాజు అయినటువంటి ఎవీల్మెరోదకు, ఏంటంటే పేరేంటి? ఎవీల్మెరోదకు అని పేరు. ఈయన ఎవరయ్యంటే నెబుకద్నెజరు రాజు గారి కొడుకు. నెబుకద్నెజరు రాజు ఏమో చెరపట్టాడు యెహోయాకీం. ఇప్పుడు ఎవరు విడుదలిస్తున్నారు? ఆయన కుమారుడు. బబులోను రాజు స్పష్టంగా ఉంది. తర్వాత లోపలికి వెళ్తే ఆయన కుమారుడే ఈయన. ఆయన కుమారుడు అయినటువంటి బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరు రాజు యొక్క కుమారుడైనటువంటి ఎవీల్మెరోదకు ఇప్పుడు యెహోయాకీంకి విడుదల ఇస్తున్నాడు. మనకు జ్ఞాపకం చేస్తున్నాం. ఎందుకు యెహోయాకీం చెరపట్టబడ్డాడంటే దేవుని మాట వినక, చెడు నడత నడిచినందున, ప్రవక్తల మాట కూడా విననందున దేవుడే శపించి నిన్ను శత్రురాజ్యానికి అప్పగిస్తానని చెప్పేసి యోధా రాజులందరినీ కూడా ఆ నెబుకద్నెజరు రాజు చేతి భయంకరుడు, క్రూరుడు అయినటువంటి, బహుగా హింసించేవాడైనటువంటి ఆ బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరు చేతికి అప్పగిస్తాడు. ఆయన చెరపట్టేశాడు అందరినీ కూడా. ఆ చెరలో నుంచి ఇప్పుడు యెహోయాకీంని డిసెంబర్ 25వ తారీఖున ఎవీల్మెరోదకు అనేటువంటి ఆయన కుమారుడు ఇప్పుడు విడుదల ఇస్తున్నాడు. తండ్రి అనగా పరలోకపు తండ్రి మనకు పాత నిబంధన గ్రంథాన్ని ఇచ్చి అక్కడ శాపము వరకు చెప్పించాడు. దేవునికి ఆయాసకరమైన పని చేస్తే ఎటువంటి శిక్ష ఉంటుంది, ఎటువంటి శిక్ష ఉంటుంది, తప్పు చేసే శిక్ష ఏమిటి అని పాత నిబంధన గ్రంథం. కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి ఆ పాత నిబంధన గ్రంథంలో మనిషి చేసిన తప్పుకు, పాపములకు ఏ శిక్ష అయితే ఉందో ఆ శిక్షలంతా
మనకు విడుదల ఇస్తున్నారు యేసు ప్రభు వారు. అది కొత్త నిబంధన గ్రంథం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఈ పాత నిబంధన కొత్త నిబంధన. తండ్రి అక్కడ తండ్రి, ఇక్కడ కుమారుడు. కుమారుడు వచ్చి మనకు విడుదల కలిగిస్తా ఉన్నారు. అదే విధంగా ఇప్పుడు ఇక్కడ గమనించుదాం. పైగా విడుదల ఇచ్చేది ఎవరో చూద్దాం. ఇక్కడ మనం ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువుకి మనకు అర్థం కావడం కోసం పోల్చాలి. కానీ యాక్చువల్గా ఈ యెహోవా ఎవరు అని గమనించినప్పుడు ఒకటి నెబుకద్నెజరు యొక్క కుమారుడు అనుకున్నాం. నెబుకద్నెజరు మంచివాడా, చెడ్డవాడు, క్రూరుడు, ఎంత హింసించాలో అంతగా హింసించేటువంటి వాడు. ఆ చెరపడాలు చాలా భయంకరమైన చెరగా ఆ జైలు వాళ్ళు కట్టించాడు నెబుకద్నెజరు. వాటిలో ఈ రాజులను పెట్టించాడు. 37 సంవత్సరాలు ఆ రీతిగా ఉండాలి అంటే అది ఎంత బహు కష్టమైన నరకమో అని. ఆ తండ్రి నుంచి వచ్చినటువంటి కుమారుడు కూడా దుర్మార్గుడే. గమనించాలి. ఇక్కడ తండ్రి కుమారుడు కూడా దుర్మార్గుడే. ఏముంది అక్కడ? పేరు చెప్పండి సార్. దాని గురించి విడదీద్దాం, కొంచెం విడదీసేద్దాం. ఇవిల్ మర్దోక్, ఈవిఐఎల్ ఎవిల్ మర్దోక్. ఎవిల్ అంటే మీకు బాగా గుర్తుండాలంటే స్పెల్లింగ్ తేడా, కానీ మీకు తలనొప్పో జలుబో జ్వరం వచ్చినప్పుడు ట్యాబ్లెట్ వేసుకుంటారు. అవిల్, అది అవిల్. ఆ గుర్తుపెట్టుకొని ఇవిల్ గుర్తొస్తుంది. అది ఏవిఐఎల్ అవిల్. అది ఇది ఈవిఐఎల్ ఎవిల్. ఎవిల్ అంటే చెడు, దుర్మార్గం, దయ్యం, బాధ, శాపం, విచారం, దుఃఖము, కొరత, కరువు, రోగం, ఇవన్నీ కూడా ఎవిల్కి సంబంధించినటువంటి. మర్దోక్, ఎవిల్ మర్దోక్ పేరు. ఈ మర్దోక్ అంటే ఎవరయ్యా అంటే సూర్యకుమారుని ఆరాధించేటువంటి వాడు. ఎవరిని? విగ్రహారాధన కాదు, ఇది విగ్రహారాధన. మర్దోక్ అంటే భయంకరమైన విగ్రహారాధికుడు. ఈ భయంకరమైన విగ్రహారాధికుడైనటువంటి ఈ దెయ్యపు చేష్టలు కలిగినటువంటి వాడు, పిచ్చి పిచ్చి ఎవిల్, పిచ్చి పిచ్చి చేష్టలు కలిగినటువంటి వాడు, కిందగా కుదురుగా ఉన్నటువంటి వాడు, జాగ్రత్తగా ఉన్నటువంటి వాడు, చాలా భయంకరమైన చేష్టలు కలిగినటువంటి వాడు అయినటువంటి ఎవిల్ మర్దోకు చేత ఈ యోధా రాజుని యెహోయాకీనుకి దేవుడు విడుదల ఇప్పించాడు. చమరోసారి దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అంటే చెరపట్టింది నెబుకద్నెజరు, విడుదల ఇచ్చేది ఇప్పుడు నెబుకద్నెజరు కొడుకైనటువంటి ఎవిల్ మర్దోక్ అని చెప్పి ఆ దుర్మార్గుడైనటువంటి, ఎంత మాత్రము మంచితనము లేనటువంటి, ఎంత మాత్రము యోగ్యత లేనటువంటి వారి చేత దేవుడు విడుదల ఇప్పిస్తున్నాడు. ఎందుకంటే మీకు ఒక విషయం జ్ఞాపకం చేస్తుంది. ఇర్మియా గ్రంథం 36వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. నేను యోధా వారికి చేయనుద్దేశించును కీడంతటిని గూర్చి వారు విని నేను వారి దోషమును వారి పాపమును క్షమించినట్లు తమ దుర్మార్గతను విడిచి పశ్చాత్తాపపడుదురేమో. ఏంటంటే దేవుని యొక్క ఉద్దేశము ఆ చెర, ఆ శిక్ష, ఆ కఠినత్వం, ఆ బాధ ఓర్చుకోలేక తట్టుకోలేక ఇప్పుడైనా సరే మనం మారు మనసు కలిగి ఉంటామని, ఇప్పుడైనా పశ్చాత్తాప పడతామని అందుకు దేవుడంట ఆ చెరను కలిగించాడు. మనకి 2024 సంవత్సరంలో ఏదైనా బాధపడి ఉంటే, ఏదైనా శోధనలు మించి ఉంటే, నీ హృదయానికి గాయమై ఉంటే, నువ్వేదైనా ఇబ్బంది పడి ఉంటే అది దేవుడు నీకు వేసిన శిక్ష. ఎందుకంటే నువ్వు దేవుల్లో గుణపడటానికి, సెటరైట్ అవడానికి, హృదయాన్ని మార్చుకోవటానికి, దేవుని సన్నిధిలో సాగిల పడటానికి
ఓ మంచి అవకాశంగా ఆ శిక్షను దేవుడికి ఇచ్చారు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా కిందకు వస్తే 36వ అధ్యాయంలో ఏమంటాడంటే 6వ వచనం, కాబట్టి నీవు వెళ్ళి ఉపవాస దినమున యెహోవా మందిరంలో ప్రజలకు వినబడినట్లు నేను చెప్పగా నీవు బైబిల్లో రాసిన యెహోవా మాటలను చదివి వినిపించవలను. ఇక్కడ పుస్తకం గ్రంథం రాయడం బైబిల్ కదా. కానీ నువ్వు గుణపడటానికి అనుకూలంగా దేవుడి వాక్యాలు ఎందుకు పెట్టాడు అంటే, దేవుడి ప్రసంగాలు ఎందుకు మాట్లాడిస్తున్నాడంటే నువ్వు సరి చేసుకోవడానికి, నువ్వు గుణపడటానికి దేవుడు మాట్లాడుతున్నాను. నీలో ఏ తప్పు ఉందో, ఏ లోపం ఉందో, ఏ దోషం ఉందో, ఏ ఆయాసకరమైన పరిస్థితి ఉందో దాన్ని సరి చేసుకోవాలి, దాన్ని క్రమపరచుకోవాలి. అందుకు దేవుడు మాట్లాడతారు. అందుకే వాక్యాలు, అందుకే వచనాలు, అందుకే గొంతు చుచ్చుకుని ఇంత ప్రసంగాలు ఎందుకయ్యా అంటే సరి చేయబడటానికి. అంటే ఉపవాసం ఉండి మందిరంలో, మన మందిరం ఉపవాసం ఉండి ఎంత లక్ష్య పెడతారో అందులో పరుగు. అబ్బా, అసలు ముందు రోజే వచ్చేస్తారు మందిరానికి. అయ్యారు ఉపవాసం పడతారు కదండి, ఇంకో రోజు పెట్టండి అయ్యారు, ఇంకో రోజు పెట్టండి అయ్యారు, ఒకరోజు పెడతారండి, 3 రోజులు పెట్టండి అయ్యారు అందరూ 3 రోజులు పెట్టి మనం 7 రోజులు పెట్టుకుందాం అయ్యారు, అందరూ 7 రోజులు పెడుతున్నారు అయ్యారు, మనం 21 రోజులు పెడదాం అయ్యారు. ఎంత ఆదుతో మనకి. ఒకసారి కళ్ళు మూసుకొని మీ గుండెలో చేసుకొని ఉపవాస ప్రార్థన అంటే ఎంత ఇష్టమో మీకు. అసలు కిక్కులు మనలే. ఆయన ఏదో బండి పెట్టుకుంటున్నాడు కానీ మా కొరక, నీ కొరకే. ఏమన్నాడు అక్కడ? మందిరంలోకి వెళ్ళి ఉపవాస దినమున యెహోవా మందిరంలో ప్రజలకు వినపడినట్లు. ఇప్పుడు ప్రజలు ఉండాలి అవుతా మందిరంలో ఉపవాస దినాన. మరి ప్రజలు లేకపోతే ఎవరా ప్రజలు? మనమే కదా. మరి మనం లేకపోతే ఉపవాస దినాన్ని మందిరానికి ఎవరు చెప్పాలి? వాక్యాన్ని ఎవరికి ప్రకటించాలి? ఎవరికి చదివినిపించాలి? ఇక్కడ దేవసేవకుడు ఉందా నీకు? అనిపిస్తుందా నీకు? ఉపవాసం అంటే ఎంత శ్రేష్టమో అనిపిస్తుందా నీకు? అసలు నీ ఆత్మీయ జీవితం బాగుపడటానికి నువ్వు రేపటిదాకా ప్రభు యొక్క రాజ్యానికి అర్హురాలుగా ఉంటాను, అక్కడ సంపాదించుకోవడానికి ఈ ఉపవాసం వాక్యం ఎంత నీకు అవసరమో. ఉపవాసం పుస్తకంలో రాసిన యెహోవా మాటలు చదివి వినిపించాలంట. 9వ వచనం కూడా గమనించినప్పుడు యోధా రాజు యోషియా కుమారుడు యెహోయాకీము ఏలుబడియందు 5వ సంవత్సరం 9వ నెల యెరూషలేములో ప్రజలందరూ యోధా పట్టణంలోని యెరూషలేమునకు వచ్చిన ప్రజలందరూ యెహోవా పేరట ఉపవాసము చాటింపగా, ఇదే యెహోయాకీము ఏలుబడి చేసిన 5వ సంవత్సరంలో ఉపవాసమును కూడా ప్రకటించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఇదే యెహోయాకీను ఏలుబడి ఉపవాసం కూడా ప్రకటించాడు. ఇంకా 10వ వచనంలో వచ్చేసరికి ఉంటుంది అక్కడ, యెహోవా మందిరపు క్రొత్త ద్వారపు ప్రవేశమున ప్రజలందరూ విన్నట్లు ఇర్మియా చెప్పిన మాటలను గ్రంథముల నుండి చదివి వినిపించెను. ప్రజలందరూ విన్నట్లు రావాలి. ప్రజలు ఉపవాసాలు రావాలి. సంఘం అంటే కూడుకోవాలి. దేవుని ఆశీర్వాదాలు కావాలి. కానీ మనకి దేవుని సహవాసంలో కూడుకోవడానికి ఇష్టపడము. దేవుని సహవాసంలో కూడుకోవడానికి ఇష్టపడము మనం. సాయి గోపాల్ అనే మనుషులు మన ప్రియ సహోదరి ద్వారకా కుమార్ సరే ఏవో అలవాట్లో ఉన్నాడు, చాలా పట్టుబడ్డాడు. చెడు అలవాట్ల చేత చాలా పట్టుబడ్డాడు. చిన్నప్పుడు కూడా వెళ్ళి చెప్తే వినిపించుకునేవాడు కాదు. పైగా నేను వెళ్ళి మరి మంచి పాటలు చెప్తారా అని చెప్పి వద్దురా, తాగుతురా, చేయికి రాములా, చేయికి రాని చెప్పేసి వాళ్ళ అమ్మ మీద తిరగబడి మళ్ళీ ఇంకొకసారి ఈ పాస్టర్ని ఇంటికి రానిచ్చావంటే నేను చంపేస్తానని బాధ్యత ఇచ్చాడు. ఈ పాస్టర్ని ఈయన్ని ఇంటికి రానిచ్చావని ఒప్పుకోలేను, నేను తెల్లి పెట్టి తాళం వేసేస్తాను, ఇంటికి బయటికి గెట్టేసి తలిపేసేస్తాను అని అట్లా అప్పుడే చిన్నప్పుడే బెదిరించాడు. పాపం ఇంటికి పిల్లలు మానేసింది, భయపడి మానేసింది. కొడుకు భయపడి ఫోన్లో నేను కూర్చొని మాట్లాడటం తప్ప
చాలా భయంకర అలవాటు పడిపోయాడు. మనందరికీ తెలిసిన సంగతి. మొన్న సిక్ అయ్యి ఏలూరు హాస్పిటల్ పెట్టి సరే వీళ్ళ ప్రార్థన చేసి అందరూ సగం అంతా ప్రార్థన చేసాం, గూగుల్లో ప్రార్థన చేసాం, ప్రతి పూట చేసాం. దేవుడు మహాగొప్ప బట్టి ఇంటికి క్షేమంగా, డాక్టర్ మా వల్ల కాదు అనుకున్నప్పుడు ఇంటికి క్షేమంగా వచ్చాడు. ఏదో ఆరోగ్యం పడి ఇంటికి వచ్చాడు. సరే మళ్ళీ బలవంతంగా మందిరానికి రమ్మంటే ఏదో ఒక వచ్చాడు. ఉన్నాడు. అప్పుడు కూడా చెప్పాను, ఇంకెలా బాబు చేసుకున్నాం, వద్దురాది మంచిది కాదు అని చెప్పి అందరం చెప్పాము, నేను చెప్పాను. దాని జోలికి వెళ్ళండి, ఫ్రాక్ జోలికి వెళ్ళొద్దు, మీరు బ్రతకూడదు. అయినా సరే ఆ చెరవ నుంచి బయట రామకృష్ణుడు మళ్ళా ఆ కూతురు నిధి తెల్లవారు తండ్రి పక్కన పడుకుని పరిచయం చేస్తా, కాళ్ళు ఒక చేయి వది చేస్తా, వాళ్ళు అర్ధరాత్రి లేసి తాగేస్తూ ఉంటే గోల పెట్టేసిందంట. అమ్మా నువ్వు తాగేస్తాను, నా మళ్ళీ తాగేస్తాను, నా మళ్ళీ చచ్చిపోతాడే కదా తాగుదామని. చిన్నపిల్ల ఎంత ఏడుస్తూ ఉంటే వినిపించుకోకుండా తాగేసాను. తాగిన తర్వాత మళ్ళా రక్తం బాతులు లేవని చనిపోయింది. అంటే ఆ వేల మందు వాడారు, లేవో కాదని చెప్పేసి అది వాడారు. ఇక మందులు లేవని చెప్పి ఇంగ్లీష్లో చెప్పేశారు, ఇంగ్లీష్ మందులు లేవని చెప్పేసి అని చెప్పిన తర్వాత మళ్ళీ త్రాగడం మొదలుపెట్టాడు. రక్తం వంద లోపల ఆ నరాల్లో వచ్చే రక్తం కండరాలు బయటకు వచ్చేసి నోట్లోకి వచ్చేసి బెంగులో నుంచి అతను బయటకు వచ్చేస్తే గిన్నెలు రక్తాన్ని పడతా ఉన్నారు. అక్కడ రాత్రి తెల్లవారు సరే ఉదయాన్నే తెల్లవారు హాస్పిటల్ తీసుకెళ్లారు. 7 విజయవాడ పంపించారు. విజయవాడ హాస్పిటల్ ఆరోగ్యం తీసుకెళ్ళారు. పాపం ఏడుస్తూ ఉందో అంతా తీసుకెళ్ళారు. ప్రార్థన చేస్తూ ఉన్నాం. కాసేపటికి వెంటనే ఇచ్చారు. కాసేపటికి చనిపోయాడు. ఎప్పుడు చనిపోయాడు? ఎంత దొరకనా? డిసెంబర్ 25వ తారీఖున చనిపోయాడు. డిసెంబర్ 25న చనిపోయాడు. చెర నుంచి విడుదల వచ్చి ఈ త్రాగు బలహీనత చెర నుంచి ఆ వ్యక్తికి దేవుడు విడుదల ఇచ్చాడు. కానీ ఆత్మ రక్షించబడిందా? ఇక్కడ శరీరపరమైన విడుదల వచ్చిందేమో కానీ ఒక భార్య బిడ్డలు తల్లి చాలా చాకరీ చేశారు. చాలా 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 చాకరీ చేశారు. ఆ తల్లి ఎన్ని భరించిందో చెప్పుకోలేని విషయాలు కొన్ని ఆ కుమారుల ద్వారా ఆ తల్లికి కలిగినాయి. ఎన్ని సంవత్సరాల పాటు నిజంగా భరిస్తూ వచ్చి తల్లిగా చాలా చేసింది, చాలా భరించింది, తట్టుకోలేకపోయేది. అయినా తప్పక భరించుకుంటూ వచ్చింది. భార్య కూడా లవ్ మ్యారేజ్ చేసుకుని వద్దన్న తల్లి వద్దంటే బలవంతం పెళ్లి చేసుకుని వేరే కాపురం పెట్టాడు. ఆ భార్య పాపం ఏదో చేసింది, తన సాక్షితో చేసింది, ఉద్యోగం లేదు అవుతుంది. ఆయన కష్టపడింది. కూతురు చెమలో తన ఆరోగ్యం పెట్టి కష్టపడింది. అంటే ఇప్పుడు ఆ బాధలన్నింటిని బట్టి అందరికీ విడుదల వచ్చింది, కానీ ఆత్మకు మాత్రం విడుదల రాలేదు కదా. ఆత్మకు విడుదల రాలేదు. సాయం నుంచి తప్పించబడ్డారేమో కానీ, ఆ త్రాగు నుంచి తప్పించబడ్డాడేమో కానీ, ఈ వ్యాధి నుంచి అందరూ తప్పించబడ్డారు, కానీ ఆత్మ మాత్రం చెరలోనే వస్తుంది. ఎందుకంటే మారు మనసు లేదు, పాపక్షమాపణ కాలేదు. ప్రభువు దగ్గర ఎవరైనాడు క్షమించమని అడిగినటువంటి వాడు కాదు. మరి ఎట్లా రక్షించబడతాడు? ఆత్మ మాత్రం చెరలోనే ఉంటుంది, ఉండాలి కూడా. కనుక అర్జునుడు ఇక్కడ దేవుని మాట వినాలి, గ్రంథంలోని మాటలు వినాలి. అవి విన్నప్పుడు దేవుడు ఎవరైతే దుర్మార్గులు చెప్పని శత్రువు ద్వారా కూడా దేవుడికి సహాయం చేస్తాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఏ శత్రువు రాజు చేతికి అప్పగించాడో అదే శత్రువు రాజు కుమారుడు ద్వారా యెహోయాకీకి విడుదల ఇస్తా ఉన్నాడు. చెప్పడం ఒకసారి దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. సింహాలు మర్చిపోచ్చాడు కదా, సింహాలు చెడ్డదే కదా. మరి అటువంటి సింహాలు ఏ చెడు చేయకుండా, శత్రువు సింహం అంటే మనిషికి శత్రువు, కానీ దానియేలుకు ఏ కీడు చేయకుండా సింహాలే దానియేలు పక్షంగా మోకరించి ప్రార్థన చేస్తాను. శత్రువైన సింహాలు దానియేలు పక్షంగా మోకరించి ప్రభు స్తుతిస్తా ఉంది. ఇదిగో నీ దాసుడు ఇక్కడ ఉన్నాడు, మేము నిన్ను స్తుతిస్తున్నామని చెప్పి సింహాలు స్తుతిస్తామని చెప్పడం ఒకసారి దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
తిమింగలం వచ్చినా చెడదా మింగేస్తుంది. కరకరకర రంపపళ్ళు ఉంటాయి కదా, దానికి రంపపళ్ళు మింగేస్తుంది. అటువంటి తిమింగలం చేత యోనాను మింగించుకుని చిన్నపాటి కొరత కూడా, చిన్న అవయవం కూడా కరిగిపోకుండా, జీలమైపోకుండా, అరిగిపోకుండా యాజ్ ఇట్ ఈస్గా షిప్లో కంటే ప్రయాణం చేసే ఓడలో కంటే కూడా సేఫ్టీగా వెళ్ళిపోయాడు. తుఫాను ఏం చేయలేకపోయింది, ఎదురుగాలి ఏం చేయలేకపోయింది, అల ఏం చేయలేకపోయింది. సముద్రం లోపలికి వెళ్ళిపోయి అడుగు నెమ్మదిగా స్పీడ్గా వెళ్ళిపోయి ఓడ అడిగి కట్టేసింది. అది శత్రువు చేత సహాయం చేయించే దేవుడు ఆయన. కానీ ఎంత ఆకలిదో, ఆకలితో ఆ అల్లరి చేసేటువంటి ఆకలి తీవ్రటువంటి కాకి చేత దేవుడు ఆహారం పంపించి ప్రవక్తల దేవుడు పోషించాడు. కానీ శత్రువు చేత సహాయం చేయించే దేవుడు అయినా చెప్పడం దేవుడికి ఆయన కోపం వస్తే శత్రువు చేతికి అప్పగిస్తాడు. నువ్వు పశ్చాత్తాపడితే, నీకు మారు మనసు కలిగితే ప్రభువును క్షమించండి, అంతకంటే భయంకర శత్రువు చేతే నీకు సహాయం చేయిస్తాడు ఆయన. ఆమె ఇప్పుడు ఏమి మేరకు అతని భయంకరమైన విగ్రహాధిపతులను అతని పేరులోనే ఉంది దుర్మార్గుడు అన్న సంగతి అతని చేత యెహోయాకీముకి ఇప్పుడు డిసెంబర్ 25వ తారీఖున 12/25వ తారీఖున విడుదల చూస్తే ఇప్పుడు ఏమంటాడంటే, యోధారాజు యెహోయాకీముకు దయ చూపి 37వ వచనం ఆఖరిలో దయ చూపి బందీగృహంలో నుండి అతను తెప్పించి అతనితో దయగా మాట్లాడి అతనితో కూడా బబులోను రాజుల సింహాసనం అంతటి కంటే కూడా ఎత్తైన సింహాసనము అతనికి నియమించెను. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. 38 సంవత్సరాల పాటు చెరలో ఉన్నట్టు కనుక భరించాడు కనుక మాటలు ఇప్పుడు విన్నా, అప్పుడు విన్నాడు, ఇప్పుడు విన్నాడు కనుక ఇప్పుడు ఆలకించాడు కనుక ఇప్పుడు వినయుడయ్యాడు కనుక ఇప్పుడు విజయుడయ్యాడు కనుక ఆ బబులోను రాజులందరికంటే కూడా ఎత్తైన సింహాసనం కూర్చుని పెట్టబడ్డాడు. ఇంకా ఏమంటాడంటే, మరియు అతను తన బందీగృహ వస్త్రాలను జైలు వస్త్రాలు తీసివేసి వేరే వస్త్రాలు ధరించుకొని జీవితకాలం అంతయు ఎబిల్మెరోదునకు సన్నిధిని భోజనము చేయించు వచ్చెను. మరియు అతడు చనిపోవు వరకు అతడు బ్రతికిన దినములన్నీ ప్రతిరోజు పోషణకై బబులోను రాజు చేత రాజ భోజన పదార్థములు ఇయ్యబడుచు ఉండెను. దేవుడికి స్తోత్రం చేద్దాం. రాజు తినే భోజనం, రాజ భోజనం ఏర్పాటు చేయబడి యెహోయాకీముకి క్షమించబడింది. దేవుడు అంత గొప్ప ఆశీర్వదిస్తాడు. ఇంకొక ఆయనకి రాజు బల్ల యొద్ద నుండి భోజనం చేశాడు ఒక ఆయన. ఎవరు? మెఫీబోషెత్. దావీదు కబురు చేశాడు, ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి. అయ్యా ఒక ఆయన ఉన్నాడు, పిలిపించండి అన్నాడు. పిలిపించి తీసుకొచ్చిన తర్వాత నువ్వు అక్కడ కాదు కూర్చోవచ్చు కదా, నా డైనింగ్ టేబుల్ దగ్గర నా పక్కన కూర్చో. అది రాజభోజనం వడ్డించాడు దావీదు మెఫీబోషెత్కి. బ్రతికినంత కాలము కూడా రాజభోజనం తింటూ రాజవిందు చేస్తూ వచ్చాడు మెఫీబోషెత్. మెఫీబోషెత్ అంటే ఏంటి? కుంటివాడు, 2 కాళ్ళు లేనటువంటి వాడు. గమనిస్తాడు, కాళ్ళు లేనటువంటి అవిటివాడు, పుట్టివాడు పెట్టుకున్నాడు. అంతకుముందు విడిచిపెట్టబడ్డాడు, యుద్ధంలో పారిపోయాడు, చంపేస్తారేమో అని చెప్పేసి ఎక్కడో తలదాచుకున్నాడు, ఎక్కడో చల్లాంటి బ్రతుకుతున్నాడు, దాక్కుని ప్రాణభయంతో బ్రతుకుతూ ఉన్నాడు. అటువంటి చెరలో ప్రాణభయంతో బ్రతుకుతున్నటువంటి మెఫీబోషెత్తును దావీదు పిలిపించి రాజప్రసాదములు ఆయన భోంచేసాడు. రాజ భోజనం బల్ల దగ్గర డైనింగ్ టేబుల్ దగ్గర ప్రక్కన సీటు వేయించి రాజ భోజన పదార్థాలు పెట్టించి పోషించాడు మెఫీబోషెత్, కుంటి వాడైనటువంటి వాడిని. గమనించాలి, మనం కూడా విశ్వాస జీవితంలో కుంటి వాడని, ఆత్మీయ జీవితంలో కుంటి వాడని సరైన నడక లేదు, మనకి సరైన పరుగు లేదు. దేవుని కొరకు ప్రయాసపడాలి, దేవుని కొరకు కష్టపడాలి. కానీ దేవుని కొరకు కష్టపడ్డాను అని అనుకున్నాను, ఆ ప్రతిఫలం నీకు దక్కదు.
ఈ దేవుని కొరకు నేను చేశాను అన్నావు అనుకో, ఆ ప్రతిఫలం దక్కదు. నువ్వు కానీ, నీ బిడ్డలు కానీ, నీ కుటుంబం కానీ ఎవరైనా సరే దేవుని కొరకు పనిచేసినప్పుడు ఫీల్ అవ్వకండి. కొంతమంది పిల్లల పని చేయలేవు, పరిచయం చేయలేవు, వేరే పిల్లల చేత అది చేయలేవు. మరి పొన్నాల దేవుని పరిచయం ఎలా జరుగుతుంది? మీరు ఎప్పుడూ కూడా దేవుని పరిచయం చేసిన తర్వాత, దేవుని కొరకు పనిచేసిన తర్వాత, నేను చేశాను, నేను కష్టపడ్డాను, నేను చాలా ప్రయాసపడ్డాను, చెమట గక్కేలా చేశాను అనకండి. అనుకోవద్దు. పైకి అనొద్దు, లోపల కూడా అనుకోకండి. అనుకుంటే దాని ప్రతిఫలం అక్కడ ఆగిపోదు. అనుకోకుండా ఫ్రీగా చేసేయండి. నువ్వు దేవుని కొరకు చేస్తావు, మనుషుల కొరకు చేయట్లేదు. నువ్వు దేవుని కొరకు చేస్తున్నావు. దేవుని కొరకు చేసే ఏ పని అయినా సరే అది రాజ్య గ్రంథంలో, దేవుని దగ్గర జీవ గ్రంథంలో లిఖించబడి ఉంటాయి. చెప్పడం ఒకసారి. ఒకవేళ నేను ఎంత కష్టపడ్డాను, రాత్రంతా మెలుగుగూడి చేశాను, రాత్రంతా చేశాను, ఓ చెమటగా ఎక్కేసి అనుకున్నావు అనుకో, నువ్వు పోయి చేసిన దాని ప్రతిఫలం పోయి. ఒక నీ బిడలే చేస్తున్నాను, డోంట్ ఫీల్ ఎంకరేజ్ అవ్వ. ఎందుకంటే వాళ్ళ లెక్క పరలోకంలో ఉంటుంది. నువ్వు ఫీల్ అయ్యావు అంటే పరలోకంలో వాళ్ళ లెక్క లేకుండా నువ్వు చేస్తున్నావు, నువ్వు అడుగుతున్నావు. అరే గుడ్ మదర్, అరే గుడ్ ఫాదర్. గమనించండి ఒకసారి. బిడ్డలు దేవుని కొరకు చేయకుండా ఎవరి కొరకు చేస్తారండి? దేవుని కొరకు చేయాలి. దేవుని పరిచర్య చేసినప్పుడే ఈ జీవితంలో కుట్టినాడుకున్నా సరే దేవుడు రాజ్యప్రసాదం పరలోకంలో పొందబోతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ లోకంలో ఏ క్షణం ఉన్నా సరే దేవుని పరిచయం చేస్తే, దేవుని కొరకు ఉండగలిగితే, దేవుని కొరకు ఎంత కష్టపడినా నేను ఇంకా చేయాలి అనుకుంటే, నా కుటుంబం అంతా బాగుపడాలి, నా కుటుంబం అంతా ఇంకా చేయాలి, ఇది చేసి సరిపోదు, ఇది రావాలి, ఇది కావాలండి, ఇది చూస్తున్నాడు. ఒకవేళ ఫీల్ అయితే, అనుకుంటే, ఆలోచనకి వస్తే టోటల్గా బ్లెస్సింగ్ క్యాన్సిల్ అయిపోతుంది. ప్రభు యొక్క గ్రంథంలో ఎంత మాత్రమో అది లెక్కలోకి రాకుండా మిగిలిపోతుంది. చేయకుండా ఉంటే ఎంతో, చేసి అనుకుంటే కూడా అంతే ఫలితం. దేవుని పని చేయకుండా ఉంటే ఏ విలువ ఉంటుందో, చేసిన తర్వాత అనుకుంటే కూడా అదే ప్రతిఫలం, జీరో, ఉపయోగం. సో ఎప్పుడు కూడా దేవుని కొరకు, దేవుని పని కొరకు ఫీల్ అవ్వద్దు, అనుకోవద్దు, ఆలోచించవద్దు. ఇంకా నేనేం చేయాలి. నేను సాయంకాలం బయటకు వచ్చాను పని మీద, టైం అయిపోయింది. క్రిస్మస్ వేళ వెళ్ళకపోయినా అక్కడ ఆగిపోదు. అక్కడ వాళ్ళు ఎవరు ఉన్నారు, వాళ్ళు ఎప్పటి వాళ్ళు చేసుకున్నారు, వాళ్ళు స్పీకర్ వాళ్ళు ఉన్నారు, అన్నిటికీ ఉన్నారు. జస్ట్ ఊరికే దైవ సేవను పిలిచారు, వాళ్ళని గౌరవం పిలిచారు. వెళ్ళకపోతే అక్కడ ఆగేది లేదు. వెళ్ళారు, వాళ్ళు బహుగా గౌరవించబడ్డారు. దేవుడు ఇచ్చారు అక్కడ ఆగికే. ఎవరు తొలిసి అనుకుంటారు, మళ్ళీ బయటకు వెళ్తారు అనుకున్నారు. మళ్ళీ బయటకు వెళ్తారు, మాట్లాడుతూ ఇక్కడ ఉండి వచ్చి మళ్ళీ బయటకు వెళ్తారు అనుకున్నారు. వెళ్తాను బయటికి క్రిస్మస్ వెళ్ళాలా వెళ్ళాలి. అప్పుడే వస్తారు, మళ్ళీ అప్పుడే వెళ్తారు. అందుకని దేవుని కొరకు ఎంత చేసినా దేవుడు నాకు చేసింది దానితో పోలిస్తే నేను చేసేది చాలా వెరీ మినిమం. ప్రతి నేను చేసేది పని కాదు, నేను చేసేది పని కాదు అనుకున్నప్పుడు నాకు ప్రతిఫలం ఉంటుంది. కానీ దయచేసి సంవత్సరం ఇప్పుడు ఒకవేళ ఈ సంవత్సరం అంతటూ నువ్వు కానీ, నీ బిడ్డలు కానీ, నీ భర్త కానీ, నీ భార్య కానీ దేవుని పరిచయం ఎంత కష్టపడ్డాం అనుకుంటే ఆ ఫలితం పోగొట్టుకున్న జీరో అయిపోతుంది. అలా అనుకుంటూ అసలు ఫీల్ అది రాకూడదు. నేను ఇంకా ఏం చేయాలి, నేను ఇంకా ఏం చేయగలగాలి, నేను ఇంకా ఏం చేయగలను అనే ఆలోచనతో ఉండు. నీ లెక్క జీవగ్రంథంలో పరలోకంలో రాసి ఉంటుంది. అక్కడ దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. మెఫీబోషెతు పుట్టివాడు రాజప్రసాదం నుంచి పోషించబడుతున్నాడు. యెహోయాకీం చెరపట్టబడి 38 సంవత్సరాల పాటు చదువు ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడో దయ చూపించబడుతున్నాడు, దయతో మాట్లాడించబడుతున్నాడు. బట్ట వస్త్రాలు మార్చబడినాయి. ఆ రాజప్రసాదంలో రాజభోజనం చేస్తూ జీవితకాలం అంతా పోషించబడుతూ ఉన్నాడు. అట్టి కృప, అట్టి దరిద్ర చేయవలసిన మనకు, మన కుటుంబాలకు, మన ముఖ్యంగా బిడ్డలకు దేవుడు ఇచ్చును గాక. ఆమేన్, ఆమేన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, మీకు వందనాలు.
ఇప్పటివరకు మేము ధ్యానం చేసిన వాక్యం బట్టి కొన్ని విషయాలు మేము నేర్చుకున్నామయ్యా. కనుక మా కుంటితనము, మా అరుడితనము, మా శాపగ్రస్తమైంది, మా ఏదైతే మీ పట్ల ఆయాస్కరమైంది మనం యెహోయాకీం వలె, మెఫీబోషెతు వలె అవన్నీ కూడా ఆయన మారు మనసు మాకు కలిగి పాపక్షమాపణ ఉంది. మీ మాటలు వినడం ద్వారా, ప్రవక్తల మాటలు వినడం ద్వారా, నాయన మీ దాసుల యొక్క మాట, దైవ సేవకుల మాట వినడం ద్వారా, వాటిని లోబట్టడం ద్వారా నాయన మా చెరలన్నింటిలోంచి విడుదల కలిగినట్లుగా, అది ఎంత భయంకరమైన చెరలు ఇప్పటివరకు ఉన్నామో ఈ సంవత్సరం ముగింపులో చెర నుంచి విడుదల. ఈ 12వ నెల ఈ 28వ తారీఖున, 30వ తారీఖు, 29వ తారీఖున, 30వ తారీఖున, 31వ తారీఖున యేసు నామములో ఒక్కొక్కరికి విడుదల కలుగును గాక. నూతన సంవత్సరం నూతనమైన ఆశీర్వాదాల కొరకు, నూతనంగా దేవునిలో ఉండుట కొరకు, నూతనంగా దేవుని పరిచయం చేయటం కొరకు, దేవుని కొరకు ఇంకా నేను చేయాలనే మనస్తత్వం కలిగి ఉండటం, అట్టి కృపను నేను మా బిడ్డలకు ఇచ్చి మీ యొక్క గ్రంథంలో వారి పేర్లు, వారి పరిచయం ఏం చేసిన దానికి తగిన లెక్క ఆ గ్రంథంలో ఉన్నట్టుగా సహాయం చేసి మేము ప్రార్థన చేసుకుని చేతిలో కాపాడించుకోండి. మీరే మహిమ ఘనత ప్రభావం పొందుతారు. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. సరే, మంచిది.